ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సంతకం డిఎస్సీ పైన పెట్టినాడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే మొట్టమొదటి సంతకం పెట్టి ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ చేసామని చెప్పి మేమందరం కూడా ఆరోపించట్లేదు. ఇది నిజమని కూడా మేము నిరూపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఈ అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ అనంతపురం జిల్లాలో గుంతకల్లు కాన్స్టిట్యున్సీలో ప్రభావతి అనే మహిళకి మెరిట్ వచ్చింది. ఆమెకు ఉద్యోగం ఇలా ఆమె స్థానంలో లింగప్ప అనే అంజనప్ప అనే వ్యక్తి అనంతపురం జిల్లానే అతను. అంజనప్ప ఎస్సీ కేటగిరీ విహెచ్ కేటగిరీలో ఉన్నప్పుడు అంజనప్ప ఉద్యోగాన్ని మీరు తీసేసినారు. ఈ రాష్ట్రం ఏం చేస్తా ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలు అమ్ముకుంటా ఉంటే అధికారులు కూడా కొన్ని ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఈ అధికారులు అమ్ముకున్న ఉద్యోగాలు ఏమంటే ఈ అంజనప్ప ఉద్యోగమే ఒక నిదర్శనం. అనంతపురం జిల్లాలో అంజనప్ప ఎస్సీ కేటగిరీ విహెచ్ కేటగిరీలో జిల్లా టాపర్గా వచ్చినాడు. ఎస్ఏ సోషల్లో జిల్లా టాపర్ వచ్చినటువంటి వ్యక్తికి ఉద్యోగం ఇలా మీరు అక్కడ ఉద్యోగం ఇవ్వకుండా జోనల్లో సెలెక్ట్ అయినటువంటి అమ్మాయి శివలింగమ్మ అనే అమ్మాయికి తీసుకొచ్చి మీరు అనంతపురం జిల్లాలో ఇచ్చినారు. మీరు అక్కడ బీసీఏ కేటగిరీ అమ్మాయిని తీసుకొని వచ్చి అక్కడ విహెచ్ కేటగిరీలో తీసుకొచ్చి పెట్టినారు. మీరు తీసుకొని రావడం వల్ల ఏమైంది, 2 ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఇలాంటివన్నీ ఇంకా ఎన్ని అమ్ముకున్నారని కూడా మేము ఈ సందర్భంగా మేము మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వానికి ఒకటి అడుగుతా ఉన్నాం, మేము మావన్నీ కూడా ఆరోపణలు కాదు, ఇవన్నీ నిజాలని చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీ పార్టీ కార్యకర్తే ఆమె ప్రభావతి. కావాలంటే మేము అన్ని కూడా ఆధారాలు మీకు చూపిస్తాం. ఆమెకు సంబంధించిన ఐడి కార్డుతో సహా మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు. ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు అడిగారు, వాళ్ళు గంజాయి బ్యాచ్ అన్నారు. కాదు సార్, వాళ్ళు గంజాయి బ్యాచ్ కాదు, మీ టీడీపీ కార్యకర్తల వాళ్ళు, మీ టీడీపీ కండువాలు వేసుకునే వాళ్ళు మీటింగ్లో కూర్చున్నారు నిండా. మీకు తెలియదని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ డిఎస్సీ పైన వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేసిన వెంటనే వేయకపోయినా సరే మీరు ముందు రాజీనామా చేయాలి. లేదంటే విద్యార్థులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు తీవ్రతరం చేస్తాం. మీరు రాజీనామా చేసే వరకు మా పోరాటాలు ఆగని కూడా మేము మీ పార్టీ కేంద్రంగా తెలియజేసుకుంటా ఉన్నాం.